జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, దౌత్యపరమైనటువంటి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో ఈ దౌత్యపరమైనటువంటి సంబంధాలను విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగానే మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు బ్రిటన్ పర్యటన కూడా పోయినారు. సరే, అక్కడ మనకి ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయి అనేది ఈ న్యూస్ యొక్క ఉద్దేశం. సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి, అది ఎంతైనా సరే, మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఓకేనా? స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్, అదేవిధంగా ఈ పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే దానికి సంబంధించిన నెంబర్ ఉంటుంది. అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్, యూపీఐ ఐడి, అలాగే పేమెంట్లు కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీకు డబ్బులు పంపడంలో ఏ మాత్రం అసౌకర్యం కలిగినా కూడా అక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు వాట్సాప్ కూడా ఉంటుంది. దాంట్లో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. కనీసం 1000 మందిలో ఒక్కరు కూడా స్పందించలేదని చెప్పి ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పా. దయచేసి అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, తమది సూర్యుడు అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంగా ఈ బ్రిటిష్ వాళ్ళు అయితే గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. ఈ ప్రపంచానికి తామే చక్రవర్తులం అనే భావన వీళ్ళలో బలంగా ఉండాలి. అలాగే ఈ ప్రపంచానికి నాగరికతను నేర్పింది కూడా మేమేనన్న అహంకారం కూడా ఈ బ్రిటిష్ వాళ్ళకు బలంగా ఉండాలి. నాగరికత ఊళ్ళు మనకు నేర్పినారా? సిగ్గుండాలి ఒక రవ్వన్నా కూడా, సిగ్గుండాలంటాలే. సరే, ఇకపోతే ఈ బ్రిటన్ మన దేశాన్ని 200 సంవత్సరాలకు పైగా పరిపాలించిన సంగతి మీకు కూడా తెలిసిందే. అప్పట్లో మన దేశం నుంచి ఈ బ్రిటిష్ వాళ్ళు $45 ట్రిలియన్ ఆస్తులను అయితే కొలగొట్టినారు. లక్షల కోట్లు కాదు, ఏకంగా 3690 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇది ప్రస్తుత బ్రిటన్ జీడిపి కంటే 15 రెట్లు ఎక్కువ. ఒక్కసారి మీరు ఆలోచించండి. 3690 లక్షల కోట్ల రూపాయలంటే ఏది? అప్పట్లోనే అంత సొమ్మును వాళ్ళు మన నుంచి దోచుకోమినారంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఒకవేళ ఆ సొమ్ము ఇప్పుడు మన దగ్గర ఉంటే మన దేశం ఇప్పుడు ప్రపంచంలో ఏ స్థాయిలో ఉండా. అంతకుముందు మొగలాయలు వాళ్ళంతా వచ్చారు కదా, తురకలంతా కూడా వాళ్ళంతా దోచుకోమినారా? వాళ్ళంతా కొల్లగొట్టారా? సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఆ ప్రభుత్వం ఎంత కొల్లగొట్టిందో కూడా, ఎన్ని స్కాములు చేసిందో కూడా మీకు అందరు కూడా తెలుసు. ఈ డబ్బులంతా కూడా ఉంటే ప్రపంచంలో ఈరోజు ఏది అత్యంత ధనిక దేశం ఏంటంటే మన భారతదేశమే. కానీ మన దౌర్భాగ్యం చూడండి ఎట్టున్నదో. మనకంటే వెనక స్వాతంత్రం వచ్చినటువంటి చైనా అభివృద్ధి పదంలో దూసుకొని పోతా ఉంటే మొన్నటి వరకు ఎక్కడేసిన గొంగళే అక్కడే అన్నట్టు ఆడనే ఉండిపోయింది భారతదేశం. ఏదో నరేంద్ర మోడీ గారి పుణ్యం అని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనం అభివృద్ధి అంటే ఏంటో కళ్ళారా చూస్తున్నాం. అవునా కదా? నేను చెప్పే మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? సరే, అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని చాలా తక్కువగా అంచనా వేశారు. మన దేశం ఎప్పటికి కూడా కోలుకోలేదని చెప్పేసి భావించినారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేస్తా భారతదేశం ఇప్పుడు పైకి ఎదుగుతా వస్తుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటును కనబరుస్తా వేగంగా దూసుకొని పోతుంది. గత 40 సంవత్సరాలలో మొదటిసారి చైనా వృద్ధి రేటును దాటిపోయి, అంటే ఈ చైనా వృద్ధి రేటును క్రాస్ చేసి సగటున భారత 8% వృద్ధి రేటు అయితే నమోదు చేసుకుంటా పోతుంది. దీంతో మన భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి గత కొంతకాలంగా బ్రిటన్ దేశం అయితే ఉవ్విళ్ళూరిపోతుంది. అయితే బ్రిటన్కు అత్యాశ చాలా ఎక్కువ, మామూలు ఆశ కాదు వాళ్ళకు. అందుకే ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో అనేక గొంతెమ్మ కోరికలను ఈ బ్రిటన్ అయితే కోరింది. కానీ అందుకు మన మోడీ ప్రభుత్వం మాత్రం ససేమీరా ఒప్పుకోవాలా. గత 7-8 సంవత్సరాలుగా ఈ భారత బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వాయిదా పడతా వస్తుంది. కానీ ఇక చేసేది ఏమీ లేక బ్రిటన్ 2 అడుగులు వెనక్కేసి భారత్తో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునిందనమాట. ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న బ్రిటన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అయితే జరిగింది. దీని ద్వారా మన భారతీయ వ్యాపారస్తులు అలాగే వ్యవసాయదారుల పంట పండినట్టేనని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక ఈ ఒప్పందం ప్రకారం చూసుకుంటే ముందుగా దుస్తులు, అదేవిధంగా టెక్స్టైల్ పరిశ్రమ గురించి చెప్పుకుందాం. ఇప్పటి వరకు మన దేశం నుంచి బ్రిటన్కు ఎగుమతులు అయ్యేటటువంటి టెక్స్టైల్ ఉత్పత్తులు, అదేవిధంగా దుస్తుల మీద 15% వరకు పన్నులు ఉండేవి అన్నమాట. కానీ ఇప్పుడు మన బ్రిటన్తో కుదుర్చుకున్నటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మూలంగా మన టెక్స్టైల్ ఉత్పత్తులు, అదేవిధంగా దుస్తుల మీద పన్నులు ఎత్తి 0కి చేరున్నాయి. అంటే 0 ట్యాక్స్ అన్నమాట. అంటే మనం ఈ టెక్స్టైల్ ఉత్పత్తులను మంచి రేటుకు బ్రిటన్లో అయితే అమ్ముకోవచ్చు. తద్వారా ఏంటంటే బ్రిటన్లో చైనా, అదేవిధంగా
బంగ్లాదేశ్ యొక్క మార్కెట్ను దెబ్బకొట్టచ్చు. దీని ద్వారా ఇక నుంచి మన భారతదేశానికి ఇచ్చినటువంటి రెడీమేడ్ దుస్తులు అలాగే కార్పెట్లు తదితర విభాగాల్లో విపరీతమైనటువంటి వృద్ధి అయితే కనిపించనున్నది. దీని మూలంగా మన దేశంలో పత్తిని పండించేటటువంటి వ్యవసాయదారులు కూడా లాభపడనున్నారు. ఇక పాదరక్షల విషయానికి వస్తే బ్రిటన్లో పాదరక్షలు అంటే ఈ చెప్పులు కావచ్చు, షూస్, ఇదంతా కూడా ఈ మార్కెట్ పైన మన శత్రు దేశాలైనటువంటి బంగ్లాదేశ్ అదేవిధంగా టర్కీ దేశాలకు మంచి పట్టు ఉండాలి. అయితే మనం బ్రిటన్తో కుదుర్చుకున్నటువంటి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఇక నుంచి ఈ పాదరక్షల పైన బ్రిటన్ పూర్తిగా పన్నులు అయితే ఎత్తేసింది. అంటే మన భారతీయ పాదరక్షల పైన ఇక ట్యాక్స్లు అయితే ఉండవన్నమాట. దీంతో మనం టర్కీ అదేవిధంగా బంగ్లాదేశ్ పాదరక్షల కంటే ఎక్కువ క్వాలిటీతో తక్కువ రేటుకే ఈ పాదరక్షలు నమ్మి ఆ మార్కెట్ మనం స్వాధీనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ మన శత్రు దేశమే, అదేవిధంగా ఆ టర్కీ కూడా మన శత్రు దేశమే, రెండింటిని కూడా వంగబెట్టి మింగొచ్చు అనమాట. ఇక అసలైన వచ్చేసి వ్యవసాయ ఉత్పత్తులు. మన దేశంలో మొత్తంగా 1437 వ్యవసాయ ఉత్పత్తులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం బ్రిటన్కు ఎగుమతులు చేస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల విలువ కేవలం $811 మిలియన్ మాత్రమే. కానీ ఇప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తులపైన బ్రిటన్ పూర్తిగా ఈ ట్యాక్సులను అయితే ఎత్తేసింది. దీంతో ఇప్పుడు మన దేశం నుంచి టీ పొడి, మామిడి పండ్లు, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, పసుపు, మిరియాలు, యాలకులు, ఊరగాయలు, పప్పు ధాన్యాలను పెద్ద ఎత్తున బ్రిటన్ అయితే దిగుమతులు చేసుకోనున్నది. దీంతో మన దేశంలోని ఆయా పంటలను సాగు చేసే రైతుల లాభాలైతే రెట్టింపుగానున్నాయి. ఇదొక మాస్టర్ హిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇకపోతే రొయ్యలు, చేపలపైన 15% ఉన్న సుంకాలను బ్రిటన్ పూర్తిగా ఎత్తేసింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులపైన ఉన్నటువంటి 70% పన్నులను బ్రిటన్ పూర్తిగా ఎత్తేసింది. చూడండి ఎన్ని లాభాలు. అలాగే సముద్ర జంతు ఉత్పత్తులపైన ఉన్నటువంటి 20% పన్నులు కూడా ఎత్తేసింది. అలాగే ఈ టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, ఇంజనీరింగ్ పరికరాలు, నూనె గింజలు, పండ్లు, రత్నాభరణాలపైన బ్రిటన్ పూర్తిగా ట్యాక్సులను అయితే రద్దు చేసేసింది. దీంతో ఇక మన దేశంలోని ఆయా పంటల వ్యవసాయదారులకు అలాగే ఆయా ఉత్పత్తులను తయారు చేసేటటువంటి పారిశ్రామికవేత్తలకు ఇక పండగని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే మన దేశంలో ఒక వస్తువును ₹100కే ఉత్పత్తి చేసి దాన్ని మనం బ్రిటన్లో ₹500 అమ్ముకోవచ్చు అనమాట. అందులో ఇక ట్యాక్స్ కూడా లేదు కదా. ఇది మనకు లభించేటువంటి ఒక గొప్ప అవకాశం. కాదు మోడీ గారు మన వ్యవసాయదారుల కోసం అంటే మన రైతన్నల కోసం అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు వ్యాపారవేత్తలకు అందించేటువంటి ఒక గొప్ప అవకాశం. ఈ విధంగా 2030 నాటికి భారత బ్రిటన్ల మధ్య వ్యాపారం $120 బిలియన్ చేరుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే మన దేశ కరెన్సీలో 10 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. అది విషయం. చూడండి దౌత్య నీతి అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలా, విదేశాలతో సత్సంబంధాలను ఎలా ఏర్పరచుకోవాలనేది మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. చాలామంది పొరంబోకుండా కొడుకులు మాట్లాడుతూ ఉంటారు. మోడీ లేచి ఆ దేశానికి అంటాడు, ఈ దేశానికి అంటాడు, అలాంటి బట్టలు వేసుకుంటాడు, ఇలాంటి బట్టలు వేసుకుంటాడు. కాదురా గలిజముండా కొడకలరా, మీరేమో కద్దరు గుడ్డలు వేసుకోవాలా, మోడీ చిరిగినట్టు వేసుకోవాలా, మోడీ ఆయన గుడ్డలు కట్టుకోకూడదా? ఒక దేశానికి ప్రధానమంత్రి అంటే ఆయన ఎంత హుందాగా ఉండాలా, ఆయన బట్టలు ఎట్లా ఉండాలా, ఆయన బిహేవియర్ ఎట్లా ఉండాలా? ఇప్పుడు మీరే బతుకు తెరువు కోసం అని చెప్పేసి ఆడికిడికి పోతూ ఉంటారు. మీ పిల్లలు ఏమో బయట దేశాలకు పోతే అది పెద్ద గొప్ప. అదే మోడీ గారు భారతదేశంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి బయట దేశాలకు పోతే అది తప్ప. కడుపుకు అన్నం తింటున్నారా, అసలు తింటున్నారా, పోరంబోకుండా కొడకలారా? చూడండి ఒక్క దేశానికి పోయిన దానికి మనకు వచ్చేటువంటి లాభం ఎంతో ఒక్కసారి మీరు గ్రహించండి. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా నేనన్న మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.